చంద్రబాబు నాయుడు గెలిస్తే మోహరాజులు బాగా ఉద్యోగస్తులకి బెనిఫిట్, జగన్ గెలిస్తే పేదోళ్ళకి గురుపేదలకి మా పేదోళ్ళకి అందరికి బాగా మంచి సహాయం చేస్తారు. ఇప్పుడు వరకు ఏమేమి వచ్చి జగన్ ప్రభుత్వంలో జగన్ చెప్పినటువంటి అన్ని నాకంటే పింఛను గుర్తు చేసినాడు. ఎందుకంటే నాకు అర్హత లేదు, నాకు కై ఉంది, కట్ట కింద కై ఉంది, నాకు అర్హత లేదు కాబట్టి నాకు పింఛను తీసేసినాడు. నా భర్త చనిపోయినా కానీ నేను బాధపడలేదు. పేదలకి వస్తా ఉంది కదా, పేదలకు అంతా బాగా సహాయం చేస్తున్నాడు కాబట్టి సంతోషపడి చెప్పినటివన్నీ ప్రతి ఒక్కటి చెప్పిన అంశమన్నీ ఆయన కరెక్ట్ గా చేసినాడు. గత ప్రభుత్వంలో చేయలేదా చంద్రబాబు? చేయలేదు. 10,000 రూపాయలు మాకు పసుపు కుంకానికి ఇస్తే లాస్ట్ 3,000 రూపాయలు ఎత్తేసాడు. ఈ ప్రభుత్వంలో అన్ని కూడా చేశారా? చెప్పినట్టు అన్ని చేశారు, ప్రతి ఒక్కటి నిలవలేదు. ఇప్పుడు మొత్తానికి రాబోయే రోజుల్లో జగన్ కి ఎన్ని సీట్లు వస్తాయంటారు? 175కి జగన్ వస్తాడు, సీఎం జగన్. ఈ పింఛన్ అనేది ఆపేసారు కదా, అది ఇప్పుడు అందిందా లేదా? నిన్నటికి ఇచ్చినారు, సచివాలయం ఇచ్చినారు. నిన్నటికైతే ఇచ్చినారు, కానీ ఇప్పుడు వరకు టైం టు టైం 1వ తారీఖు కల్లా నీకు అందేదా? ఉదయం లేపి ఇచ్చేదా? మరి నిన్నటి పొద్దు ఎందుకు రాలేదు అసలు? చేసిన పనే. ఎవరు ఆయన? చంద్రబాబు నాయుడు చేసిన పనే. ఎందుకని? ఈ కొడుతూ వాలంటీర్లు తీసేయాలా అని చెప్పి. ఎందుకు తీసేయాలంట? మనిషి మంచి. నీకు సంక్షేమ పథకాలు ఇంకా ఏమేమి ఉన్నాయి? అన్ని కూడా మీ కుటుంబంలో అందరికి వచ్చినాయా? అన్ని వస్తున్నాయి. ఏమో వచ్చాయి ఇప్పుడు దాకా? గత ప్రభుత్వం చూసావు, ఈ ప్రభుత్వం చూసావు, తేడా ఏంది? ఈ ప్రభుత్వం బ్రహ్మాండం కదా, అంతవరకు నాకు ఏమి రాను. ఈ ప్రభుత్వాలు అన్ని వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ఈ ప్రభుత్వమే బాగుందంటావు? బాగుండదు. అయితే రాబోయే రోజుల్లో జగన్ అన్న ఖచ్చితంగా గెలుస్తారంటావా? ముగ్గురు పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, జగన్ అన్నే సిద్ధం.